హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. నేను రూపానాథళ్ళ. ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న టాప్ డైరెక్టర్స్లో త్రివిక్రమ్ది ఒక ప్రత్యేక స్థానం. తెలుగు సినిమా కథ కథనాలకు సంభాషణలకు ఒక కొత్త దారిని ఏర్పరిచిన రచయిత త్రివిక్రమ్. స్వయంవరం చిత్రంలో రచయితగా తన కెరీర్ని ప్రారంభించి 6 డజనుకు పైగా సినిమాలకు కథా మాటలు అందించారు. ఆ సమయంలోనే వెంకటేష్ హీరోగా వచ్చిన నువ్వు నాకు నచ్చావు చిత్రం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. 2001లో యాక్షన్ ఫ్యాక్షన్ చిత్రాలు రాజ్యమేలుతున్న దశలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఘన విజయం సాధించింది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ కథా మాటలు అందించగా కె విజయభాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలై 25 సంవత్సరాలు కావస్తున్న ఆ సినిమాలోని కామెడీని డైలాగ్స్ని ప్రేక్షకులు ఇప్పటికీ ఫ్రెష్గా ఫీల్ అవుతారు. ఆ తర్వాతి సంవత్సరమే నువ్వే నువ్వే చిత్రంలో త్రివిక్రమ్ దర్శకుడిగా మారినప్పటికీ 2004లో వెంకటేష్ హీరోగా కె విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మల్లేశ్వరి చిత్రానికి కథా మాటలు అందించారు. ఈ సినిమా కూడా ఘన విజయం సాధించింది. ఇక ఆ తర్వాత తన కథలను తనే డైరెక్ట్ చేస్తూ వచ్చారు త్రివిక్రమ్. రచయితగా విక్టరీ వెంకటేష్కి 2 సూపర్ హిట్ సినిమాలు చేసి 20 సంవత్సరాలు పూర్తయినా వెంకీతో డైరెక్టర్గా త్రివిక్రమ్ ఒక్క సినిమా కూడా చేయలేదు. నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి సినిమాలకు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. డైరెక్టర్గా మారిన తర్వాత త్రివిక్రమ్ ఎలాంటి బ్లాక్ బాస్టర్స్ చేశారో అందరికీ తెలిసిందే. వెంకటేష్ త్రివిక్రమ్ కలిసి సినిమా చేస్తే చూడాలని ప్రేక్షకులు వెంకటేష్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ లాంటి రైటర్కి వెంకటేష్ వంటి హీరోకి ఒక మంచి సినిమా సెట్ అయితే తప్పకుండా అది పెద్ద బ్లాక్ బాస్టర్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కాంబోలో సినిమా చేయాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి, కానీ అది కార్యరూపం దాల్చలేదు. అయితే వీరి కాంబోలో సినిమా రాబోతుందనేది వెంకటేష్ అభిమానులకు సంతోషాన్ని కలిగించే వార్త. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన సైంధవ్ ప్రేక్షకుల్ని అభిమానుల్ని నిరాశపరిచిన ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించారు విక్టరీ వెంకటేష్. ఈ సినిమా తర్వాత ఎవరి కాంబినేషన్లో సినిమా చేయాలని ఎదురు చూస్తూ ఎన్నో సబ్జెక్ట్స్ విన్నప్పటికీ ఏదీ సెట్ అవ్వలేదు. చివరికి త్రివిక్రమ్ సరైన ఆప్షన్లా వెంకీకి కనిపించారు. బన్నీతో త్రివిక్రమ్ ఒక సినిమా చేయాల్సింది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆల్రెడీ జరుగుతోంది. అయితే అట్లీ కాంబినేషన్లో బన్నీ చేయబోయే సినిమా ముందుగా స్టార్ట్ అవుతుంది. దీంతో త్రివిక్రమ్కి టైం దొరికింది. బన్నీతో చేసే సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి ఆ తర్వాత వెంకటేష్తో ఓ సినిమా చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేసుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే ఫ్యామిలీ ఎంటర్టైనరే కాబట్టి షూటింగ్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేస్తారు త్రివిక్రమ్. ఈలోగా బన్నీ అట్లీ సినిమా కూడా ముగింపు దశకొస్తుంది. అప్పుడు బన్నీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన వెంకీ వచ్చే ఏడాది సంక్రాంతిపై కూడా కన్నేసినట్లు కనిపిస్తోంది. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందే సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోసారి వీరి కాంబో ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.